సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో సరికొత్త పథకాన్ని అమలు చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు నిధులను నిలిపివేసి ఆ సొమ్మును రాహుల్ బంధు పేరుతో ఏటా 1000 కోట్ల చొప్పున ఢిల్లీకి పంపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రైతుల నోరు కట్టి ఢిల్లీకి మూటలు పంపడం దారుణమని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. రైతన్నలు తమ పెట్టుబడి సాయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు బంధు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు. రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒక్కటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఖమ్మంలో గులగొట్టిండు 1000 ఇండ్లు ఒకటే దగ్గర. 12 ఏళ్ల కిందట పైసా పైసా కూడబెట్టి గరీబోళ్ళు కట్టుకుంటే వాళ్లకు శత్రుదేశం మీదకి దండయాత్రకు పోయినట్టు 1000 మంది పోలీసోళ్ళు, 3000 మంది పోలీసోళ్ళు తెల్లారి 3 గొట్టంగా పోయి ఆ మొత్తం ఇండ్లను నేలమట్టం చేసి, ఒక బాంబు పడితే కదా ఎట్లయితే మొత్తం ఎక్కడికెక్కడ ఛిద్రమైపోతుందో, శిథిలమైపోతుందో, ఖమ్మం పక్కన ఉండే వెలుగుమట్ల అనే ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసి పేదల జీవితాల్ని రోడ్డున బాడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మనకు చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయని మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక కష్టాలు ఉన్న మాట నిజమే అయితే మింగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనకటికి ఎవడో మింగేతందుకు మెతుకులేదట, కానీ మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావన్నట. మరి నువ్వే చెప్పబడుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఇది బాగలేదు, అది బాగలేదని. మరి నీ ముఖానికి ఆ 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ ఎవడు చేయమన్నాడు నిన్ను? నీకు మూసీ సుందరీకరణ మీదకి లోట్లేసిండ్రా. 6 గ్యారంటీలని నువ్వు కళ్ళబొల్లి కబుర్లు చెప్తే 10,000 కాదు 15,000 ఇస్తాను రైతులకు చెప్తే, నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని చెప్తే, ముసలోళ్లకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్తే, యువకులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పి నీ రాహుల్ గాంధీ చెప్తే, ఒక్కొక్క చదువుకునే పిల్లగానికి విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డులు ఇస్తానని చెప్తే, చదువుకునే ఆడపిల్లలకు బ్రహ్మాండంగా స్కూటీలు ఇస్తానని చెప్తే, ఇవన్నీ ఈయన నమ్మిండ్రు.